విజయవాడలో 2 రోజులుగా జలదిగ్బంధంలోనే చిక్కుకున్న వరద బాధితులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. జలమయమైన ప్రాంతాల నుంచి ధైర్యం చేసి బయటకు వస్తున్న కొందరు బాధితులు ప్రభుత్వం అందిస్తున్న ఆహార పొట్లాలు, మంచినీరు తీసుకొని తిరిగి తమ వారి వద్దకు వెళ్తున్నారు. ఇళ్లు మునిగిపోయిన వారు ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఇంత కష్టం ఇదివరకెన్నడూ చూడలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 54, 59 బ్లాక్లు మొత్తం బ్లాక్ ఒక్కళ్ళు రావట్లా. ఆఫీసర్లు, పోలీసు వాళ్ళు మొత్తం ఇక్కడ సిపి గారు కూడా చెప్పారు, ఎవరు రావట్లా. నేను కోస్టల్ ల్యాండ్ సమితి ప్రెసిడెంట్ని చెప్పరా, ఈ ఫోన్ లేక ఇప్పుడు నేను బయటకు వచ్చా. ఇప్పుడు లోపలంతా బాగానే ఉన్నాం. వీళ్ళు వచ్చి మాకేం హెల్ప్ చేస్తే ఉపయోగం ఉంది, కానీ మేము ఇక్కడికి వచ్చి పాలు, పెరుగు తీసుకెళ్లాలంటే ఎలాంటి ఇది చాలా ఇబ్బందిగా ఉంది. ఇది మోసం చేయడం, చంద్రబాబుని మోసం చేస్తారు ఈ పోలీసు వాళ్ళు, చంద్రబాబుని మోసం చేస్తారు ఆఫీసర్లు. చంద్రబాబు గారు మంచి ఆర్డర్ వేశారు, వీళ్ళు మోసం చేస్తారు. సంవత్సరం పాప పాములు జరుగుతూ తిరుగుతున్నాయి. నిన్నటి నుంచి కరెంటు లేదు, ఏమీ లేదు. సరిపోం దేవుడే.